ఉత్తేజ్ అప్రెంటిస్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆర్టిస్ట్గా రైటర్గా డెవలప్ అయ్యాడు. ఫిలిం ఇండస్ట్రీలో అతనికి చాలా పెద్ద సర్కిల్ ఉంది. రాంగోపాల్ వర్మ, గుణశేఖర్, కృష్ణవంశీ, తేజ, జేడి చక్రవర్తి, పూరి జగన్నాథ్ వీళ్ళంతా ఉత్తేజ్ గ్యాంగే. వర్మ శివ మూవీతో ఉత్తేజ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. కృష్ణవంశీ దగ్గర గులాబీ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఈ మధ్య ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాడు ఉత్తేజ్. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏదో ఒకటి చేయాలనుకున్నా ఏ పని దొరకలేదు. 50 పైసలు పెట్టి మిక్చర్ కొని అన్నంలో కలుపుకుని తిన్నాను. 15 రూపాయల కోసం హిప్నాటిజం చేసి అతని దగ్గర స్టూడెంట్గా నటించా. తోలుబొమ్మలాట కూడా ఆడించాను అని కెరీర్ స్టార్టింగ్ కష్టాలు చెప్పాడు ఉత్తేజ్. వర్మ దగ్గర అప్రెంటిస్గా పనిచేశాను. శివనాగేశ్వరరావు, కృష్ణవంశీ, తేజ మేమంతా ఫ్రెండ్స్. పూరి జగన్నాథ్ కృష్ణనగర్లో నా పక్క రూమ్లో ఉండేవాడు. వాడిని రాము గారికి పరిచయం చేసింది నేనే. జేడి చక్రవర్తిని డైరెక్టర్ చేసింది కూడా నేనే. వాడు నాకు వేషాలు ఎందుకు ఇవ్వడో అర్థం కాడు. ఇక రాము గారి విషయానికి వస్తే మేము అసిస్టెంట్స్గా వర్క్ చేసేటప్పుడు డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే పని చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఒక మనిషి బతకడానికి డబ్బు కావాలి, ఇలాంటివన్నీ ఆయనకు తెలియదు. షూటింగ్లో బ్రేక్ ఇస్తే బ్రేక్ ఇచ్చారు, ఏదో తినాలి అని 2 ముద్దలు తినేవాడంతే. ఆయన దగ్గర మేము చేసిన పని కనుక ఇంకెవరి దగ్గరైనా చేసుంటే మా రేంజ్ వేరేలా ఉండేది. కృష్ణవంశీ మాత్రం నటుడిగా, రచయితగా నన్ను ఎంకరేజ్ చేస్తూ అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. పెళ్ళి, పిల్లలు లాంటి బాధ్యతల వల్ల డైరెక్షన్ చేయలేకపోయా. తప్పకుండా త్వరలో డైరెక్షన్ చేస్తా. మా అమ్మాయి చేతన చిన్నప్పుడు చిత్రం మూవీలో యాక్ట్ చేసింది. ఇప్పుడు హీరోయిన్గా చేయబోతుంది. చివరి శ్వాస వరకు నా ధ్యాస సినిమా మీదే అని చెప్పుకొచ్చాడు ఉత్తేజ్. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.